బిడ్డను పట్టుకున్నట్టు పట్టుకున్నావు. నాకు ఇస్తే కాసేపు నేను పట్టుకుంటా. కొట్టానంటే సీట్ లో కూర్చొని చూడాలరా. రారా నేను ఇందాక నుంచి చూస్తున్నాను. పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. రైట్ ఊరికి కళ్ళతో సైగ చేస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చుండేది. తింగర్ వేషాలు వేస్తూ ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేదానివిగా. గుడ్ జనరేషన్. నువ్వు వెళ్ళమ్మా. ఏయ్ ఆ చూపేంటిగా ఏంట్రా ఫైట్ సప్పగా ఉంది. గురు తప్పెత్తుకెళ్తుంది కదా, ఇంకా ఫైట్ స్పీడ్ ఎక్కుతుంది చూడు. కప్పు చెవులు, నా చెవులు ఏంటి గురు గుళ్ళో శటకోపం పెట్టినట్టు కొడుతోంది. ముక్కు ఏంటి గురు కప్పుకి తల వేరు ముండ వేరు అయింది. అయ్యో పాపం. అయిపోయింది అయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి. నోటితో ఏం చెప్పక్కర్లేదు. వెళ్ళండి. ఏంటమ్మా ఫ్రెండ్సా? అడుగుతుంది చూడు. అవును కప్పు అదేమిటి అడుచుకుంది? 6 టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా? మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించిన. నాకు ఈ కప్పే కావాలి. అదెలా కుదురుతుంది చెప్ప బాస్. ఆగండి, తెల్లారగానే 10ంటికి ఇచ్చేస్తాను. ఓకే అదే 6 గంటలైంది, చీకటి పడింది, ఇంట్లో వెతుకుతారు. రేపు పొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది. ఓ ఇట్లాంటి కప్పే వెతకాలి. డబ్బులు రెడీ చేయాలి. ఓకేనా ఓకేనా ప్లీజ్. అయితే ఓకే, రేపు పొద్దున్నే 10ంటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా? ప్రామిస్. వస్తాను. ఏ కింగిని మింగిని ఐడి హలో కప్పు ఇచ్చేసి తీసుకెళ్ళి. సెంటర్ కాడికి వస్తారా? రిక్షా మాట్లాడించు. ఏంజల్ ఆశీర్వాదం. వాతమా అమ్మాయి అడగగానే 10ంటికి ఒప్పేసుకున్నావు గురు. ఏరియాలో అందరూ వెయిటింగ్. ఎందుకు? కప్పు కోసం. ఇంటికాడ హౌస్ఫుల్ అంట. ఓ మై గాడ్. ఏంటి మైకేలో కప్పు దుడ్డని కప్పు తీసుకోతున్నావా ఏంటి? అవును రోయ్, కప్పు వేసినప్పుడు కప్పు ఇంటి బంగారంగా ఉన్నట్టే ఉదికి తీసి మెరిసిపోతాను. దొరికిపోతాం. ఎందుకో కప్పు చూసాకే కళ్ళు మూద్దామని నేను ఎదురు చూస్తా ఉంటే నువ్వేంద్రా అంటే కప్పు చూపించకుండానే తీసుకెళ్తున్నావే. ఏయ్ కప్పు కళ్ళతో చూస్తే కనుముస్తావుగా నువ్వు? మాట మార్చవుగా. ఇది ఇయ్యమను. ఇమ్మంటుంటే సరిగ్గా చూడు. బాగా చూసావుగా, ఇప్పుడు కలుమోయి. రేయ్ ఈ బాడీ ఎత్తకపోయి ఎక్కడ తగలేదురా. నా కళ్ళద్దాలు మార్చాలేమో. కొత్త కప్పు అణిగిపోయినట్టు తెలుస్తోంది. ఏంటి కదా? అయ్యయ్యో ఏంటరా? బిగ్గలే నాన్న, ఏమైంది? ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న. యాస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసుకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న, కూర్చోయ్యా. నాకు 12 ఏళ్లుంటాయ్యా. నా బాబు నాకమలే తాగుతావా అని అడిగాడు. గమ్మును తాగి పారేశాను. ఇప్పుడు దక్క దీన్ని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం కత్తులు ఎత్తుతున్నాం. కానీ బయట చూసేవాళ్ల కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం.
ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి గడ్డం, చర్చి గడ్డం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. ఆ సౌండ్, బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిలు. నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా సుస్తుతయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. యాడ తప్పు జరిగినా పోలీసులు మన ఏరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా. అది మారాలయ్యా. కత్తి కత్తి సేత అట్టుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మళ్ళంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు నీకోసం ఆటలేదు బిగులు, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట అదిరిపోవాలంతే. కప్పు ముఖ్యం బిగులు, వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగులు, నువ్వు బయలుదేరు. నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునన్నా. సరే వెళ్ళు బిగులే. నాన్న కావలించుకోరా. ఏంజల్ ఆశీర్వాదం. రైల్వే స్టేషన్ లో చూసా ఇవాళే ఫస్ట్ టైం. అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు. ఇంతకుముందు పరిచయలేదు నాన్న. ఇవాళే బాగుందబ్బాయి. అవునా నాన్న? అదిరింది. థ్యాంక్స్ నాన్న. చెప్తాను నాన్న. పట్టేశాడు.